ఓకే, సాక్షి విలేకర్కి పోలీసులకి రాండి. సాక్షి విలేకర్ కాల్ చేయపో. అసలు ఏంటి మీరు ఉబాయింపు? లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తిగా. అవునా సర్లే, అదే మనకి అమ్మింది ఇతనే కదా, ల్యాండ్ తెలుస్తుంది. పిచ్చి వేషాలు అయితే కాదు. వి హావ్ రైట్స్. ఓకే, మనకి మాట్లాడే రైట్స్ ఉన్నాయి. ఓకే, ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా. మరి ఇప్పుడాక కట్టి వాళ్ళ దారి వాళ్ళ చేద్దాం, వీళ్ళ దారి దానికి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత, రామదేవత విషయం విన్నారా? ఇప్పుడు కాదు ఎదిగింది కావచ్చు దాంట్లో తీసుకోండి అన్నాడు. కుటుంబానికి పెద్దవాడి షాహిల్ ఒకసారి తీసి ఏమన్నా మాట్లాడుకొని డోరేస్ రాపోరా, డోరేస్ రాపో. చెప్పేది నువ్వు ఇప్పుడు అన్న చూడు నబి బాట అటు ఏర్పాటు చేద్దాం. చేసిన తర్వాత మాట్లాడుకొని ఎందుకు అవన్నీ చేద్దాం, అవన్నీ చేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ ఖరాబ్ కాకుండా తీపి రోజు వాళ్ళ దగ్గర అందరూ కూడా ఇక్కడ గుడికి ఊరు మొత్తం ఊరలు పెరగాలని ఊరికి పెరగాలని చేసి పెట్టినప్పుడు 11 కుటుంబాలతో ఇక్కడ ఊరు కట్టింది. విన్నావా? ఒకళ్ళు వచ్చాడు బతకడానికి. ఇప్పుడు అది కాదు, ఇక్కడ ట్యాంక్ ఇచ్చినాం, బోర్లకు ఇచ్చినాం. 10 మండలు ఆపించింది. అది బుక్ రాసుకోండి. చాలా డాడీ ఆంధ్ర టీడీపీ అంటే చేస్తాను, అక్కడ చేస్తాను, ఇక్కడ అది ఆంధ్ర ఎట్లా చేస్తాను, ఆంధ్ర టీడీపీ వాళ్ళు ఆల్రెడీ ఆడే ఆడే సార్ ఫోన్ పంపలే పంపా. అదే స్టేషన్ పోయినా కదా. గుడికి ఇచ్చిన ప్లేస్ గుడికి ఇచ్చినట్టు లేదండి. తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, మూత్ర వ్యవసాయం పోస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి. అక్కడ మా మీద దాడి చేశారు. మాకు ప్రాణహాని ఉంది, మీకు ఏ టైంలో కానీ మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరించారు. ఎస్ఐ గారిని మేము ఒక్కటే విన్నపించుకుంటున్నాము, మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెంచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మాది 1వ వార్డు సత్యనారాయణపురం. మా ఇంటి మీద దాడి చేశారండి. వారా రవి అనే వ్యక్తి, గోపి, విలకంటి రాములు, వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు. మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు, అక్కడ వేరే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అది కట్టి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం రాని సమస్య ఈరోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటి మీదకి 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారండి. నన్ను ఇట్లా కొట్టేసి నా ఆడపిల్లగాళ్ళండి వలగరగా మాట్లాడేసి, మీకు ఇక్కులతో చెప్పుకోకండి, మీరేం చేసుకోండి, మీరు డబ్బులు ఇస్తే ఎవరితో అయినా మాట్లాడతారు, పోలీస్ కేసు పెట్టుకుంటారా, మీడియా చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఐ డోంట్ కేర్, మాకు లెక్కలేదు, డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు, మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని. అందుట్లో ఒకటి ఇది అనేది మేము ఒక్క గంట, మా హస్బెండ్ లేరండి ఇంట్లో, అయితే 1 గంట టైం అడిగా నేను, ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి, బూతులు తిట్టారండి.
ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నెట్టేశారండి. ఇలాంటి చేస్తున్నా ఎక్కడికి పోతుందండి ఈ సమాజం? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి. ఆ స్థలం కూడా మాదేనండి. ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా, మీకు దారి 12 ఫీట్ల దారి ఇస్తాము అని చెప్తేనే మేము ఆ ఇల్లు కొన్నాం. కానీ 10 నెలల నుంచి రాని అభ్యర్థులు ఈరోజు ఎందుకు వచ్చింది? ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? నేను గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి, గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేశానండి.